CBI 69 న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. వార్డులో మన సుధాకర్ గారి ఆధ్వర్యంలో అట్లనే మన సాయి ఇంకా విజయ అక్క గారి మళ్ళీ సుధాకర్ అన్న అందరి ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున పబ్లిక్ వచ్చింది. చాలా సంతోషం. ఎందుకంటే మీరు చూస్తున్నారు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఈసారి ఒకటే అంటున్నారు, మేము ఈసారి చేంజ్ అంటున్నాము. ఎందుకంటే ఈసారి అందరూ ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశంకి ఓటేసి ఈ చెత్త వైసీపీ పాలనని ఇంకా ఇంటికి పంపించడం, ఈ ముఖ్యమంత్రికి కూడా తొందరగానే చర్చలు కూడా అందరూ కోరుకుంటున్నారు. దానికోసం ప్రతి ఒక్కళ్ళు నేను తెలుగుదేశం కార్యకర్తలకి అట్లనే జన సైనికులకి ఒకటే అంటున్నాను, మనమందరం ఇంకా 10 రోజులే ఉన్నాయి. మనమందరం కష్టపడి రాత్రి పగలు కష్టపడి అందరం ఈసారి మన లక్ష్యం ఒకటే. ఖచ్చితంగా ఈసారి మనం ఈ సైకో పాలనని పక్కన తీసి మన ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేసే వరకు, అట్లానే మన ఫరూక్ గారిని భారీ మెజార్టీలో నంద్యాలని, అట్లనే మన శబరి అక్కని ఎంపీగా ఓటేసి అందరూ ప్రతి ఒక్కళ్ళు జన సైనికులు కానీ తెలుగుదేశం కానీ అందరూ కలిసికట్టుగా ఈసారి విజయం మనది అని మనమంతా ప్రచారం చేసి ఇది చేసాం. ఈ వైఎస్ఆర్ పాలన ఇంత దరిద్ర పాలన అంటే జనాలు అదే అంటున్నారు, ఈ పాలననే వద్దని అంటున్నారు. దానికోసమే ఈ సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి. జై హింద్, జై తెలుగుదేశం. Rồi, bỏ về, chăm này.